హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్టార్టర్ని చేసి చూపించబోతున్నానండి. చాలా యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అపోలో ఫిష్ ఫ్రై. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరండి, చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 500 గ్రామ్స్ బోన్లెస్ ఫిష్ క్యూబ్స్ని తీసుకోండి. నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని ఫిష్ పీసెస్ అన్నింటినీ వేసుకోండి. ఒక ఎగ్ని కూడా బీట్ చేసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఫిష్ పీసెస్కి పట్టేలా బాగా కోట్ చేయండి. ఎగ్ను వేసుకోవటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అండ్ మంచి టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ని వేసుకొని జారుగా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఫిష్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి. వెంటనే గరిటె పెట్టి కదపకుండా 4 నిమిషాల పాటు అలా వదిలేయండి. వెంటనే గరిటె పెట్టి కదిపితే కోటింగ్ అనేది ఊడిపోయి ఫిష్ పీసెస్ తెల్లగా కనిపిస్తాయి. చూడండి, 4 నిమిషాల తర్వాత ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోండి. క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నింటినీ ఒక జాలిగరిటెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. టాసింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోండి. 5 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అన్నీ ఎర్రగా వేగేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, డార్క్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని వేస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే నీళ్ళకు బదులు పెరుగు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. సాసెస్ ఇలా సెమీ థిక్గా ఉన్న వెంటనే ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని ఫాస్ట్గా టాస్ చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోండి. అప్పుడే మీకు స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సాసెస్ పల్చగా ఉన్నప్పుడు వేస్తే ముక్క సాఫ్ట్ అయిపోతుంది. అలానే థిక్గా ఉన్నప్పుడు వేస్తే ముక్కనకు అంటదు. సెమీ థిక్గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఫిష్ పీసెస్కి సాసెస్ బాగా పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. యమ్మీ అపోలో ఫిష్ ఫ్రై రెడీ. ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.